తెలుగు తమిళ చిత్రసీమలో తన విలక్షణమైన రూపం కీచుగుంతో సుమారు 1500 సినిమాల్లో హాస్యం పండించిన సీనియర్ కమెడియన్ ఓంకుంచి నరసింహన్. నరసింహన్ అనేది ఆయన అసలు పేరు కాగా ఓంకుచి అనే పేరు జనం ఆయనకు పెట్టారు. జపాన్ కరాటే వీరుడు యాంగుంచి పేరును పారడీ చేస్తూ తిలరాజన్ డ్రామాల ట్రూప్ లో నరసింహన్ కరాటే ఫైటర్ గా కామెడీ చేసి ఓంకుంచి పాత్రలో నటించారు. ఆ నాటకం విజయం సాధించే ఆయన పేరు ఓంకుచి నరసింహన్ గా స్థిరపడింది. నరసింహన్ 1996 తమిళనాడులోని కుంభకోణం నగరంలో జన్మించారు. కుటుంబానికి వెన్నుదన్నగా నిలవాలన్న తపనతో డిగ్రీ పూర్తి చేసి ఎల్ఐసి ఉద్యోగం సంపాదించారు. ఆ ఉద్యోగంలో కొనసాగుతూనే సరస్వతి అనే ఆవిడని వివాహం చేసుకున్నారు. ఓంకుచి నరసింహన్ కు మొత్తం 4 పిల్లలు. రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రాలు ఆయనకు ప్రత్యేక పాత్రలు ఉండేవంటే ఆయన క్రేజ్ ఎంత ఉండేదో అర్థం చేసుకోవచ్చు. తెలుగులోనూ ఓంకుచి నరసింహన్ మంచి గుర్తింపు పొందారు. కారుకు తాడు కట్టి జుట్టుకు ముడిపెట్టి ఢిల్లీ వరకు లాగాలని ప్రయత్నించే హాస్యం ప్రేక్షకులను కడుపు నవ్వించింది. అర్జున్ నటించిన మాపిల్లో గోపాల్లో తల వెంట్రుకలు నిలబడే సన్నివేశం, భారతీయుడు లారీ డ్రైవర్ గా ఒకే ఒక్కరిలో వడివేలును హింసించే మావయ్య పాత్రలు, జెంటిల్ మ్యాన్ వంటి అనేక చిత్రాలు అద్భుతమైన హాస్యాన్ని పండించారు. ఈ కామెడీ బిల్డర్ చెన్నై 2009 మార్చి 12 గొంతు క్యాన్సర్ తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు.